హిందువుల మనోభావాలను కించవతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి డౌన్ 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 ఎమ్మెల్యే డౌన్ డౌన్ హిందువుల మనోభావాలను కించపరిచిన ఎమ్మెల్యే నాగరాజు వెంటనే రాజీనామా చేయాలి ఎమ్మెల్యే నాగరాజు వెంటనే పోలీసులు నశించారు ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో అసలు పరిచయం లేని వ్యక్తికి ఇక్కడున్న ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అధికారాన్ని అంటగట్టిండ్రు. దాని వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏదో అదృష్టవశాత్తు అనుకోకుండా ఆయన ఎమ్మెల్యే అయినా ఈయన వెనక ముందు చూడకుండా కుల రాజకీయాలు చేస్తూ మత రాజకీయాలు చేస్తూ ఒక ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తికి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనాదిగా ఎన్నో యుగాల నుండి వస్తున్నటువంటి దేవాలయాల సంస్కృతిని మొత్తాన్ని కాలరాస్తూ ఇవాళ దేవాలయాలు కట్టిస్తే అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మాట్లాడడం అది ఎంతవరకు సబబు, ఇది ఎంత సిగ్గు చేయడం అనేది తను ఆలోచించాలి. మరి ఎందుకు ఇంత విపరీతానికి ఈయన ఒడిగడుతున్నాడు? మొన్నటికి మొన్న ఇన్ని సంవత్సరాలుగా జాతీయ జెండాను ఎత్తిన వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించాలి. మేము అప్పుడు కూడా స్పందించలే, ఏదో అనుకోకుండా జరిగింది కావచ్చు, ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి అని చెప్పి మేము ఉద్దేశపూర్వకంగా ఆయనను కావాలని ఇక్కడ మేము నిలదీస్తలేము, ప్రశ్నిస్తలేము. కానీ మేము వదిలిపెట్టిన ప్రతిసారి ఏదో ఒక ఎలిగేషన్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని ముంగడి తీసుకొని వస్తూ మరి ఈ విధంగానే నేను పాపులర్ కావాలనుకుంటున్నాడా? ఏదో జెండా పేరు చెప్పుకొని బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను సొమ్ము చేసుకొని గెలిచింది తప్పితే ఆయన ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి సేవ చేసింది లేదు. పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు. తన ఒక అపరిచితుడు సినిమాలో గనక గజని క్యారెక్టర్ ఏ విధంగా అయితే స్పందించిందో ఇవాళ రోజుకొక్క వేషం కనబడుతోంది ఈ కేఆర్ నాగరాజు దగ్గర. అరే జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జనగణమన పడే ఇంగితం లేదు. మొన్ననేమో ఎస్సీలలో ఒక సామాజిక వర్గాన్ని ఒక కులాన్ని ముందు పెట్టి ఆ కులానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గం నాకు ఓట్లు వేయలే అంటాడు. ఒక ప్రజాప్రతినిధి బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి ఈయన నాకు ఓట్లేయలే, ఆయన నాకు ఓట్లేయలే. ఓటింగ్ అనేది సీక్రెట్ గా జరుగుతుంది. అది ఎవరు వేసిందో ఎవరు వేయలేదో ఎవరికి తెలియదు. అలాంటి సిస్టమ్ లో ఓట్లు పడ్డప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగలు మాకు ఓట్లు వేయలే అంటాడు. అలా ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించుకో. మీరు ఐపీఎస్ క్యాడర్ నుండి వచ్చిన వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతో అనుభవం ఉన్నది అనుకున్నాం. మీ వల్ల పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి కూడా మేము ఆశించినాం. అందుకే ఏ రోజు కూడా రోడెక్కలే. ఇప్పటి వరకు మీరు గెలిచేంత వరకు అయినా కానీ భారతీయ జనతా పార్టీ మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పులను ఎంత పెద్ద తప్పైనా మేము చిన్నదిగానే భావిస్తున్నాం. ఇది తెలియగా చేసిండు కావచ్చు, ఆయన అలాంటి వ్యక్తి కాదు, ఈయనకు రాజకీయ అనుభవం లేదు కాబట్టి జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఒకసారి ఎస్సీని అంటావు, అసలు ఆలయాలు ఎప్పుడు వచ్చినాయి, బడులు ఎప్పుడు వచ్చినాయి? ఈ బడి అనే వ్యవస్థ లేక ముందు నుండే ఆలయాల్లోనే చదువులు జరిగినాయి. ఈ చరిత్ర నీకు తెలవదా? ఈ చరిత్ర తెలవకుండానే నువ్వు ఐఏఎస్ ఎట్లా పాస్ అయినావు? ఏ విధంగా అధికారి అయినావు అని చెప్పి మేము ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా నేను చెప్తున్నాం,
భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట మండల శాఖ నుండి మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఈ నియోజకవర్గం నుండి ఇదే స్థానంలో ప్రెస్ మీట్ పెట్టి బేషరతుగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మేము నలుగురం మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మా హిందువులకు సంబంధించిన వివిధ శాఖలన్నీ కూడా రోడ్డెక్కితే మా భారతీయ జనతా పార్టీ కనుక వాళ్లకు అండగా దండగా ఉంటే ఇవాళ అఖిల పక్షం కూడా దీనికి సపోర్ట్ రావడానికి సిద్ధంగా ఉన్నది. ఎమ్మెల్యే నాగరాజు గారు, మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ రోజు మీరు స్పందించి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు నేను క్షమాపణ చెప్తున్నా. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా విడ్డూరం. బడులు లేకముందే గుళ్లలో విద్యాభ్యాసం జరిగిందని తెలుసుకుని ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారో ప్రజలే ఆలోచించాలి. ఏదో వచ్చిన గాలిలో ఎమ్మెల్యే గెలిచి సమాజంలో మరియు కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ సమాజాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంబటే అతను రాజీనామా చేయాలి. లేదంటే స్పీకర్ గారు ఈ విషయాన్ని గుర్తించి అతనిపై అనర్హత వేటు వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం.